77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, మతాలు అన్నిటి కూడా ఐకమత్యంగా ఉండాలి, అలాగే ప్రజాస్వామ్యం చిరస్థాయిగా పరిడివిల్లాలి అని అంటే ఎన్నో దేశాల ప్రజాస్వామ్య దేశాల యొక్క దీనిని పరిశీలించి అత్యున్నతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలోనే రచించారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి రోజు 1950 సంవత్సరం మనకి జనవరి 26వ తారీఖు నాడు. ఏ స్ఫూర్తితోనైతే ఆయన రచించాడో గత 77 సంవత్సరాలుగా ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని పోతూ ఈరోజు ఏదైతే విధానం ఉందో ఆ విధానం ద్వారా మనం సమైక్యంగా ఉండగలిగాం. ఈరోజు ఒకవైపు మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకొని పోతూ ఉంది. ఇచ్చినటువంటి ప్రతి హామీని సూపర్ 6 హామీలు నెరవేరుస్తూ ఉన్నారు. ఇదే కాకుండా అన్న క్యాంటీన్లలో ఒక మనకి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటిది, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని పెట్టి విద్యార్థులకు ఒక మంచి భోజనాన్ని అందించేటువంటి విధానం. ఇవే కాకుండా అభివృద్ధి అనేటువంటిది పూర్తి స్థాయిలో తీసుకుపోతూ ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన సాగిస్తున్నారు, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ. రెండవ వైపు మహిళలు పురుషులు అనేటువంటి తేడా లేకుండా మహిళలు అన్ని రంగాలలో ముందుకు తీసుకుని పోయేటువంటి తత్వాన్ని ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ, ఏది ఏమైనా మనకి రాజ్యాంగ స్ఫూర్తితో రాబో రోజులలో మన దేశాన్ని మనకు ప్రపంచ దేశాలలో నెంబర్ 1గా నిలబెట్టాలనేటువంటి లక్ష్యంతో అటువైపు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముందుకు తీసుకుపోతున్నారని తెలియజేస్తూ మరి ఒక్కసారి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.